హాయ్ హలో అండి. ఆలూ స్పెషల్ కర్రీ. ఆలూతో 3 మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకొని మంచిగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆలుగడ్డను కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ కడాయి పెట్టుకోవాలి. మంచిగా కడుక్కోవాలి. వీటిని మంచిగా వాటర్లో మంచిగా కడుక్కొని వీటిని తీసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఆలుగడ్డను తీసుకొని పక్కకు పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, చిటికెడంత పసుపు, నెక్స్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని ఈ ముక్కలకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటిని బాగా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత 2 పెద్ద ఆనియన్స్ తీసుకోవాలి. మంచిగా ఈ విధంగా 3 సైజులో కట్ చేసుకొని ఆనియన్స్ని కూడా మనం పక్కకు పెట్టేసుకోవాలి. కట్ చేసుకొని మంచిగా ఈ 3 సైజ్ షేప్లో కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత మనం ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చే విధంగా ఫ్రై చేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా ఈ కలర్ వచ్చే అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులోకి మనం మిక్సీ జార్లో ఈ కలర్ వస్తే చాలు. తర్వాత 4 to 5 స్పూన్స్ పెరుగు, ఒక 11 జీడిపప్పులు వేసి మంచిగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి. వీటిని తర్వాత అదే కడాయిలో ఇంకా 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇంతసేపు మనం కలిపి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా వాటిని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటోస్ని ఆలుగడ్డను మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేరే కడాయి తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. సాజీరా, జీలకర్ర, లవంగాలు, యాలకులు వీటన్నిటిని వేసుకొని మంచిగా ఫ్రై అయినాక టమాటాస్ పోపు కూడా ఒక 3 టమాటాస్ తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అందులో చిటికెడంత పసుపు వేసుకోవాలి. మనం ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఈ పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా ఈ పచ్చివాసన పోయేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ పెద్దగా అస్సలు పెట్టద్దు. తర్వాత మనం ఇంతసేపు పట్టుకున్న గ్రేవీ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఆలుగడ్డ మసాలా కర్రీ. తర్వాత కొంచెం కడుక్కొని వాటిని కూడా వేసేసుకొని మనం మంచిగా ఉడకనివ్వాలి. దీన్ని కొంచెం బాగా బాయిల్ చేసుకుంటే ఎంత బాగా బాయిల్ చేస్తే అంత మంచి అరోమా వస్తుంది. చిటికెడంత ఉప్పు వేసుకోండి. తర్వాత ఇంతసేపు ఉడకబెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా వాటిని పెట్టేసుకొని బాగా ఒక 5 మినిట్స్ మంచిగా వీటన్నిటిని కారం ఉప్పు అన్నీ వీటిలోకి దిగే విధంగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ మంచిగా వీటన్నిటిని ఒక 5 మినిట్స్ కలుపుతూ మంచిగా ఉంచుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలుతుంది అంటే ఇంకా కూర కుక్ అవుతుంది అని, ఇంకా కూర అయిపోయింది అని, ఆల్మోస్ట్ డన్. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కలుపుతూ ఉన్నాక దీని మీద మనం నెక్స్ట్ కొత్తిమీరతోటి సర్వ్ చేసేసుకుంటే ఆలుగడ్డ కర్రీ ఈజ్ డన్. వెరీ యమ్మీ, వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. అన్నంలకు, రోటీలకు, బ్రెడ్కి అన్నీ పొటాటోస్ చాలా ఇష్టం. చాలా బాగా అనిపిస్తుంది పొటాటో కర్రీ. చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. వెరీ యమ్మీ కర్రీ ఈజ్ రెడీ. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని మనం సర్వ్. వెరీ యమ్మీ ఆలుగడ్డ కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.